సో అందుకు అంత ప్రీమియం సెగ్మెంట్లో అమ్మే హనీ కోంబ్ మన గంపలో ఎందుకు ఉండొద్దు అనే థాట్ తోటి శాంపుల్స్ తెప్పించాను. అయితే మన దగ్గరకు వచ్చే వరకు ఆ పొజిషన్ ఎట్లుందో ఫస్ట్ టైం నేను ఓపెన్ చేయలేదు, మీ ముందే ఓపెన్ చేసి చూద్దాం. ఇది పెట్టే అమ్మా, నాకే చాలా ఎక్సైటెడ్గా ఉంది, ఒత్తుతున్నా. ఫైనల్లీ ఈరోజు వీడియోకు స్పెషాలిటీ ఏంటంటే హనీ కోంబ్ తెప్పించాను. యాక్చువల్లీ చెప్పాను కదా, నేను అన్ని శాంపుల్స్ తెప్పించుకొని ఒక వీడియో చేశాను కానీ మీకు పోస్ట్ చేయలేదని. శాంపుల్స్ తెప్పించిన రోజు ఎన్ని రకాలు ఉన్నాయో తర్వాత ఒక రోజు వీడియో చేస్తాను, ఆ వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తాను. బట్ ఎనీవే, ఇది ఉన్నది చూసారా డబ్బా, ఇది ఒక ట్రెజర్ బాక్స్ అనమాట. ట్రెజర్ అంటే జనరల్గా తోటల్లో హనీ బాక్సెస్ పెట్టేసి హనీ తీస్తూ ఉంటారు కదా. సో ఆ హనీ బాక్సెస్ యాజ్ ఇట్ ఈస్గా ఫ్రేమ్స్ తెప్పించాను నేను. అంటే మీకు మీ ఇంటికి తీసుకెళ్ళి మీ చేతితో మీటే హనీ కోంబ్ నుంచి పిండుకొని తేనె తీసుకొని మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇట్స్ అ న్యాచురల్ హనీ. అండ్ జనరల్గా ఈ హనీ కోంబ్స్ ఇట్లా ఎందుకు అమ్ముతారంటే 5 స్టార్ హోటల్స్లో మనకు బ్రెడ్ ఇచ్చి బ్రెడ్తో పాటు తేనె ఇవ్వమన్నప్పుడు ఏం చేస్తారంటే హనీ కోంబ్ను చిన్న స్లైసెస్ లాగా కట్ చేసి ఒక బ్యూటిఫుల్ సాసర్ లాంటి దాంట్లో పెట్టేసి ఆ ముక్క ఇస్తారు మనకు. అప్పుడు ఒక స్పూన్ ఇస్తారు, ఆ స్పూన్తో నొక్కినప్పుడు స్పూన్లోకి హనీ వస్తుంది అనమాట. సో అంత ప్రివిలేజ్గా స్టార్ హోటల్స్కి అండ్ ప్రీమియం స్పాలల్లో, బ్యూటీ స్పాల్లో కూడా హనీ కోంబ్ను వాడతారు. ఎందుకంటే ఆ కోంబ్ కూడా డైరెక్ట్గా తింటారు అనమాట చాలామంది. సో అందుకు అంత ప్రీమియం సెగ్మెంట్లో అమ్మే హనీ కోంబ్ మన గంపలో ఎందుకు ఉండొద్దు అనే థాట్ తోటి శాంపుల్స్ తెప్పించాను. బట్ ఇందులో 6-7 ఉన్నాయి, అది తీసి చూపిస్తా ఎట్లున్నాయి అనేది. బట్ మీకు ఒకటి ఎట్లా అమ్మాలో ఇంతవరకు అర్థం కావట్లేదు. దానికి ఒక బాక్సింగ్ సపరేట్ ఉండాలా. చాలా మందిని అడిగి చూసాను నేను, ఆ బాక్సింగ్ ఎట్లా చేయాలనేది నాకు దొరకట్లేదు. బట్ ఒక చిన్న ఐడియా వచ్చింది, చూద్దాం పాసిబుల్ అవుతుందా లేదంటే మీరేమన్నా ఐడియాస్ ఇస్తే చెప్పండి, నాకు వస్తే చెప్పండి. లేదు పెట్టే కొనుక్కుంటామంటే మాత్రం చాలా పైసలు అవుతాయి అబ్బా. ఓకేనా. ఇందులో ఒక్కొక్క ప్లేట్ను ఒక్కొక్క ఫ్రేమ్ను జనరల్గా ఆన్లైన్లో చూసుకుంటే 5,000 పెట్టేసి వాళ్ళు 3,900 అంటే 4,000 దాకా అమ్ముతున్నారు. అంత పడదు మనకు. బట్ ఒక్క పెట్టే అంటే ఈ పెట్టే అనుకునేరా, ఇంత పెట్టే కాదు, ఒక్కొక్క ఫ్రేము. అయితే మన దగ్గరకు వచ్చే వరకు ఆ పొజిషన్ ఎట్లుందో ఫస్ట్ టైం నేను ఓపెన్ చేయలేదు, మీ ముందే ఓపెన్ చేసి చూద్దాం. ఓకేనా. బట్ దీన్ని ఎట్లా అమ్మాలా అనేది ఐడియా మీరే ఇవ్వండి. అయితే చాలా వెబ్సైట్లో కొన్ని ప్లేసెస్లో అమ్ముతున్నారు. బట్ ఏంటంటే డైరెక్ట్ ఫ్రేమ్ అమ్మకుండా ఫ్రేమ్స్ వాళ్ళు తెప్పించుకొని అది పీసెస్ లాగా కట్ చేసేసి ప్లాస్టిక్, ఎడబుల్ ప్లాస్టిక్ బాక్సుల్లో కానీ గాజు కంటైనర్లలో కానీ పెట్టేసి అమ్ముతున్నారు. సో నా ఉద్దేశంలో ఏంటంటే కట్ చేసి మళ్ళీ అది పెట్టేలోపు దాంట్లో నుంచి కొంచెం లీక్ అవుతూ ఉంటుంది, అది బాగుండదు కదా చూడడానికి అనిపించింది. బట్ ఫ్రేమ్ మీరు పట్టుకొని వెళ్ళి ఇంట్లో మీరంతటి మీరు తీసుకుంటే బాగుంటుంది అని నా ఆశ. బట్ అది ఎట్లా వచ్చిందన్న విషయం కూడా నాకు తెలియట్లేదు. ఓకేనా. ఇది పెట్టే అమ్మా, ఒక్కొక్క ఫ్రేమ్లో నుంచి మినిమం 1100 grams నుంచి 1.2 kgs వరకు వస్తుంది. అంటే అది మన లక్క బా, అంతకు మించి ఏం లేదు. ఓకేనా. సో చూద్దాం, దీన్ని ఓపెన్ చేయి. సో ఇదేందో ఫ్రేమ్ లాగా ఉంది, ఎంత టైట్ అంటే బాక్స్ అంతా చేసేసి ఈ పై ఫ్రేమ్లో మేకులు కొట్టేసినట్టున్నారు పక్క. ఎట్లా తీద్దాం దీన్ని? నువ్వు అది తెచ్చినావా? తెరు, అంత దానికి తెలుసుకుంటుందా? ఒక్కసారి తీయకు, చుట్టూ తీయవు, నేను తెరుస్తా. ఉల్టా తీసినామా మనము? కరెక్ట్గా తీసినాం కదా. ఇప్పుడు ఇంట్లో చూడండి, 1 2 3 4 5 6 7 8 ఫ్రేమ్స్ ఉన్నాయి. అయితే బబుల్ ర్యాప్తో వచ్చినాయి. మేబీ మనకు స్టోర్లో పెడితే ఇట్స్ వెరీ కంఫర్టబుల్ టు మీకు ఇవ్వడానికి అనుకుంటున్నాం. నేను బబుల్ ర్యాప్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు.
ఈజ్ హనీ కాంబ్. ఒక ప్లేట్ ఏదైనా తీసుకొస్తావా? సో దీంట్లో పెడతా. నాకే చాలా ఎక్సైటెడ్గా ఉంది, కారుతుంది ఆల్రెడీ, ఇది నిండుగా ఉంది. సో జస్ట్ ఇట్లా ఒకసారి చూడండి, ఇట్లా ఎట్లుంటుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తా. లైట్గా లీక్ అయ్యి ఉంది తేనె, బట్ అందులోనే ఉంది ఫ్రేమ్లో. జస్ట్ ఓపెన్ చేస్తున్నా. బట్ ఇక్కడ దాకా ఇంత సేఫ్గా రావడం చాలా గ్రేట్ అసలు. మీ ఇంటి దాకా కూడా ఇంత సేఫ్ వస్తే చాలు నాకు. ఓకే, ఇదనమాట. ఇట్లుంటది కంప్లీట్గా. ఇట్లా మీకు ఫ్రేమ్ వస్తుంది. ఓకేనా. జనరల్గా మనకేంటంటే దీంట్లో ఒక 4 ముక్కలు చేసి ఇట్లా అమ్ముతుంటారు. బట్ మనం ఏంటంటే ఫ్రేమ్తో సహా మీకు దాకా ఇంటి దాకా రీచ్ అవ్వాలి, పిల్లలు ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలనేది నా థాట్ అనమాట. తేనె వస్తుంటుంది చూడండి. అయ్యో మర్చిపోతున్నా, రఫ్గా డీల్ చేయనీకోతున్నబ్బా. ఏడు ముట్టుకున్నా ఏడికెళ్ళి తేనె వస్తుంది. ఏందో థ్రెడ్స్ తగులుతున్నాయి. ఓకే, వైర్ ఉందా? ఇదన్నమాట తేనె. చూడండి ఇట్లా వస్తుందో. అంటే ఇట్లా ఫ్రేమ్స్ పెట్టి అమ్ముతారు జనరల్గా. ఇంత ముక్క తీసేసి ఒక బాక్స్లో పెట్టి అమ్ముతారు. బట్ మనం అలా కాదు, కంప్లీట్గా ఇదంతా కలిపేసి అమ్మాలనేది మన థాట్ అనమాట. ఒక చిన్న ముక్క కోసి చూపిస్తా. స్టార్ హోటల్స్లో ఇలా ఇస్తారు. కస్టమర్స్ కూడా తేనెని ఇలా తీసుకుంటారు డైరెక్ట్గా. ఐ నో దట్ ఎక్స్పీరియన్స్. నేను అలా చేశాను కాబట్టి నాకు తెలుసు. అందుకు చిన్న ముక్క కాదు, కొంచెం పెద్ద ముక్క ఇస్తారు. అయితే ఇది ఎప్పుడైతే కోంబు కూడా దాంతో పాటు బ్రెడ్తో పాటు పెట్టేసుకొని తింటారనమాట వాళ్ళు. అది ఇలా తినేస్తారు. ఒత్తుతున్నా. సో ఇదనమాట. వాళ్ళు అడిగితే చెప్పింది ఏంటంటే ఇది కంప్లీట్గా 700 grams నుంచి 1.2 kgs వరకు వస్తుందంట. డిపెండింగ్ ఆన్ ఫ్లవర్, పోలెన్ ఫ్లవర్ సీజన్ బట్టి అలా వస్తుంది అనమాట. సో మినిమం 700 grams అయితే వస్తుందని చెప్పిండ్రు. బట్ ఆ మాట అయితే నేను చెప్పాను. దట్స్ యువర్ చాయిస్. ఓకేనా. దీనికంటే ఓ ప్రైస్ ఫిక్స్ చేస్తాను. అయితే ఎక్కువ తెప్పియలేదబ్బా, జస్ట్ ఇలాంటివి 2 కాటన్స్ అంటే 16 frames మాత్రం తెప్పించాను. అందులో ఒక ఫ్రేమ్ నేనే కట్ చేసుకున్నాను. మీరు చెప్పండి, ఇలా ఫ్రేమ్తో పాటు అమ్మాలా, ముక్కలు కట్ చేసి అమ్మాలా, మీరు చెప్పండి. బట్ నాకైతే ఇష్టం లేదు. మీరు చికాకు అంటే ఎవరు చేయబెట్టడం అనేది అనవసరం. యాజ్ ఈజ్గా ప్యాకింగ్తో పాటు మీ దగ్గరికి రావాలనేది నా థాట్. ఓకేనా. సో హనీ కోంబ్ అనేది మీకు డైరెక్ట్గా రీచ్ కావాలని నా థాట్. ఎంత బరువు ఉందంటే చెక్కతో పాటుగా హనీ అంతా ఫుల్గా ఉంది కదా, చాలా బరువుగా ఉంది. బాగుంది కదా. సో మనం కూడా స్టార్ హోటల్ ఎక్స్పీరియన్స్ని పొందాలా అని కాదు, కానీ ట్రెడిషనల్ మెథడ్స్ ఏవైతే పిల్లలకు చూడాలా, నేర్చుకోవాలనేది ఉంటుంది. అంటే ఎలా వస్తుందో హనీ అని వాళ్ళకి తెలియాలి కాబట్టి బాగుంటుంది ఎక్స్పీరియన్స్. ఇంటికి తీసుకెళ్ళి చేసుకోవడం అనమాట. ఎందుకు. ఓకేనా. ఇదన్నమాట విషయం. నా ప్రయత్నం ఎట్లుందనేది మీ ఫీడ్బ్యాక్ ద్వారా ఇస్తారని కోరుకుంటూ, తాజా ఫ్రెష్గా రకరకాల తేనెలను ఎంజాయ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఓకేనా. బాగా బుక్కిష్ లాంగ్వేజ్ మాట్లాడానేమో కానీ లోపల నుంచి వచ్చిన మాటలబ్బా. ఓకేనా. వీటికి సంబంధించిన అన్ని రకాల ఫీడ్బ్యాక్స్ ఇవ్వడం మర్చిపోకుండా ఉంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.